పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాకిస్తాన్ కాల్పుల్లో బోర్డర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. మంత్రులు లోకేష్, అనిత, సవిత, అనగాని సత్యప్రసాద్ కల్లీతాండాకొచ్చారు. మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి లోకేష్ జవాన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కల్లీతాండాకు చేరుకున్నారు. మురళీనాయక్ అంత్యక్రియల్లో పవన్ సహా మంత్రులు అనిత, సవిత, అనగాని పాల్గొన్నారు. మురళీనాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకొని ప్రాణాలర్పించాడు. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డెంతాండా పంచాయతీ కల్లీతాండా గ్రామం. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేశారు. మాజీ సీఎం జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు. మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలను చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకొని వీర మరణం పొందాడని తెలిపారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన మాటల్లోనే మురళీనాయక్ 2 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు. 4 ఏళ్ల అగ్రిమెంట్ ఉంది. మురళీనాయక్ 2026 నవంబర్లో ముగిసేది. ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చిచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీనాయక్ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీనాయక్ చంపాడని, వాళ్లను అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళీని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళన్నారు. ఇటీవల మురళీనాయక్ ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ కి తీసుకెళ్లింది అని వివరించారు. 14 మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకుని వెనుదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెబుతున్నారు. గుమ్మయ్య గారి పల్లి నుంచి కల్లీతాండా వరకు జరిగిన ఊరేగింపులో వేల మంది గ్రామస్తులు, మురళీ సహచరులు, స్నేహితులు పాల్గొని నివాళులర్పించారు. కన్నీటి వీడుకోలు పలికారు. పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీనాయక్ కూడా అగ్నివీర్గా 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు అయినా మనకు ఆ ఉద్యోగాలను అంటున్నా కానీ లేదమ్మా, నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. భారతదేశంకే కాదు ప్రపంచానికే తెలుసు. దాంట్లో భాగంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని ధ్వంసం చేయాలి, ఉగ్రవాదానికి చెక్ పెట్టాలి అని మన మిసైల్ నమో గారు రాత్రికి రాత్రి ఉగ్రవాదుల క్యాంపుల పైన మనం కూడా అటాక్ చేస్తాం జరిగింది. దాంట్లో పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం,
దేశాన్ని మేము కాపాడుతామని చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులు మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.